ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్గనైజేషన్ ఉందో జాతీయ మత్స్యకార సంఘం, ఈ సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సమస్యల పైన అవగాహన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా మత్స్యకారులకి రాజకీయ ప్రాతినిధ్యం, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో, ఉపాధి రంగాల్లో కూడా ఉన్నటువంటి అవకాశాలు, వీటన్నిటిపైన కూడా చర్చించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే జాతీయ మత్స్యకార సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడము, పంచాయతీ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా కార్పొరేషన్స్లోని అన్ని స్థాయిల్లో కూడా ఈ జాతీయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేసి ఒక బలమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10% మంది, రాష్ట్రంలో ఉన్న జనాభాలో 10% మంది మత్స్యకార సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గంలో మత్స్యకారులు 14 ఉపకులాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్, ఈ 14 ఉపకులాల నుంచి కూడా సరైన నాయకత్వాన్ని ఈ మత్స్యకార సామాజిక వర్గం నుంచి తీసుకొని వాళ్ళకి ముందుగా రాజకీయ చైతన్యము, రాజకీయమైన పదవులు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు అన్నీ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వము దృష్టికి తీసుకుని వెళ్ళడం. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు చాలా వరకు మత్స్యకారులకు వచ్చినటువంటి నిధుల్ని వెచ్చించకపోవడము, ఇలా ఫార్మా పొల్యూషన్స్, ఇలాగా ఈ వృత్తిపైన కూడా విపరీతమైన దెబ్బలు తాగడం, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చించి అవగాహన కార్యక్రమాలు మరింత ఉధృతం చేసి ఇప్పుడు విశాఖపట్నం జరుగుతుంది. విశాఖపట్నం కార్యవర్గాన్ని కూడా నియమించడం జరుగుతుంది. ఇది ఉధృతం చేసి దీన్ని ప్రతి నియోజకవర్గంలోని, జిల్లా స్థాయిలోని, ఈరోజు విశాఖపట్నం తర్వాత విజయనగరంలోని, శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మళ్ళీ 3 జిల్లాలకి కలిపి కూడా ఒక సెమినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెమినార్ అంతా అయిన తర్వాత ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసి మా మత్స్యకారుల ఉనికిని ఈ ప్రభుత్వానికి చెప్పడం, అదేవిధంగా మా తాలూకా నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించకపోవడము, వాళ్ళ సొంత వాటికి వినియోగించుకోవడము, నిధులు పక్కదారి పడడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిపైన కూడా క్షేత్రస్థాయిలో కూడా నాయకత్వాన్ని పెంచి ఉద్యమ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొని రావాలంటే ముందు మేము బలోపేతం రావాలి. దానికోసం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసాము. అంటే ఎన్నికల నాటికి 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలోని కార్యవర్గం అంతా కూడా సిద్ధమయ్యి రాజకీయ చైతన్యం కూడా పెరిగి అన్ని రకాలుగా కూడా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు ఉండే విధంగా కూడా కృషి చేయడం కోసం ఒక కార్యాచరణ ఈరోజు సిద్ధం చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆంధ్ర యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దాని తర్వాత దశల వారీగా డాక్టర్స్, అదేవిధంగా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అందరినీ కూడా ఒక వేదికపై చేసి జాతీయ మత్స్యకార సంఘం తరఫున ఒక ఉధృతమైన కార్యక్రమాలు చేసి మా తాలూకు ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉండే విధంగా కార్యక్రమం సిద్ధం చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతాం. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గం, విశాఖపట్నం అంటేనే ఒక మత్స్యకార గ్రామం, ఒకప్పుడు మత్స్యకార గ్రామం, ఈరోజు మెట్రోపాలిటన్ సిటీలాగా అవతరించినటువంటి పరిస్థితి. సో కానీ ఈ సిటీలోని మత్స్యకారుల తరగ ఉనికి ఎక్కడ ఉంది? మత్స్యకారులకి ఈరోజు ఒక మేయర్ పదవి కానీ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు చేయడం లేదు. మరి మత్స్యకారులు ఈ విధంగా ఆనందిస్తున్నారో కనిపిస్తుంది కదా. దీన్నన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. మా సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఏ వార్డులో అయితే ఎక్కువగా ఉందో ఆ వార్డులోని అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మత్స్యకారులకు ఇవ్వాలి. ఈరోజు గంగవరంలో అదే సమస్య ఉంది. గంగవరంలోని 2 వార్డుల్లోని పూర్తిగా మత్స్యకారులే ఉన్నారు, కానీ ఆ వార్డులోని వేరే సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్గా ఉన్నారు. మా ఉనికి ఏంటని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీటి మీద కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తాలూకా మా ఉనికిని కాపాడుకోవడానికి, కార్పొరేషన్లోని మా వాళ్ళ తాలూకా సంఖ్యాబలం పెంచుకోవడానికి, అదేవిధంగా మేయర్ పీఠాన్ని కూడా మా మత్స్యకార సామాజిక వర్గం నుంచి దక్కించుకోవడానికి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే ఈరోజు కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. మా తాలూకు ఉనికి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా చూపిస్తాం.